వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ ఆల్సో. సో మీరు ఎండాకాలం గురించి వినే ఉంటారు, వానాకాలం గురించి వినే ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కొత్తగా దీక్షల కాలం నడుస్తుంది. అసలు ఈ దీక్షల కాలం ఏంటి, అసలు లడ్డు వివాదం కాస్త ఈ దీక్షలకు ఎలా దారితీసినాయి అనే చర్చ ఇవాళ మనం దీనిపైనే వాళ్ళ చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనడానికి శేషు గారు విశ్లేషకులు ఉన్నారు, అలాగే సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, ఇంకా బీజేపీ నుంచి నరేష్ గారు, అలాగే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. సో మీరు నా ఇంట్లో వినే ఉంటారు, ఈ దీక్షల కాలం గురించి మీ వైపు నుంచి అంటే ఏం చెప్దాం అనుకుని ఈ దీక్షలు చేస్తున్నారు, జనాలకి ఏం సందేశాన్ని ఇవ్వడానికి? ఎవరు ఏపీ రాష్ట్ర రాజకీయాలు చూస్తే గత కొన్నాళ్లుగా 11 రోజుల పాటు పవన్ ఏమో దీక్షలు చేస్తున్నాను, ప్రాయశ్చిత్త దీక్షలు అంటూ ఆయన స్టార్ట్ చేశారు. అలాగే ఒక వైద్య అధికారిని దాడి చేసి ఆ దాడిలో అనుకోకుండా చేశానని ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన స్టార్ట్ చేశారు. ఇక 28 నుంచి కూడా వైసీపీ కూడా దీక్షలో పాల్గొనే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం బీజేపీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడ హిందువుల మీద ఏం జరిగినా హిందువులకు సంబంధించి మేము ముందుంటామని చెప్పేసి బీజేపీ ఇప్పటి వరకు కనీసం ఏ స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి ప్రజల నుంచి వినిపిస్తున్న స్పందన. దీనికి నరేష్ గారు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి దీక్ష? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎందుకంటే ఇప్పుడే మీ వాయిస్ ఇప్పుడే వినడం స్టార్ట్ అయింది. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి మేడం పూర్తిగా. దీక్షల కాలం నడుస్తుందండి, వానాకాలం ఎండాకాలం మనంతా చూస్తూనే ఉంటాం. రాష్ట్ర రాజకీయాల్లో దీక్షల కాలం నడుస్తుంది. సో మీ వైపు క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఏం జరిగినా హిందువులకి మేము ఉన్నాం, మేమే ఫస్ట్ ఉంటామని చెప్పే మీరెప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? మీ వైపు నుంచి స్టాండ్ ఏమీ లేదని చెప్పేసి వినిపిస్తున్న ప్రశ్న. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ కు ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలండి. భారతీయ జనతా పార్టీ హైందవ సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, దీక్షల పేరు మీదనే దీక్షలు చేస్తేనే మేమేదో హిందువుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్టు లేకపోతే చేయట్లేదు అన్నది కాదండి. సో ఏదైనా నిజ నిర్ధారణ జరగాల్సింది అని చెప్పి ఏదైతే మనకు మక్కా ముస్లింలకు ఏ విధంగా పవిత్రము, మొత్తం హిందుత్వ అంటే ప్రపంచంలోని హిందువులందరూ కూడా మన యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి, బాలాజీ అంటారు, వాళ్ళందరూ చాలా పవిత్రమైన ప్లేస్. సో కాశీ తర్వాత ఇక్కడ మన భారతదేశంలో అంతకంటే ఇంపార్టెన్స్ తోటి ఉన్న చాలా పెద్ద ఎత్తు వైష్ణవాలయంలో ఇది. కాబట్టి మేడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంత పవిత్రమైన ప్లేస్ లో ఆ లడ్డు యొక్క ఏదైతే లడ్డు తయారీ విధానంలో దాంట్లో రకరకాల కొవ్వులు కలిసినాయి అని చెప్పేసి రావడం, అక్కడ అపవిత్రత జరగడం, ఇవన్నీ ఈ వాస్తవాలు అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ వాస్తవాలు మరి దీనికి సంబంధించిన ఒక కమిటీ ఏమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి. అంటే వాస్తవాలు ఎలా రావాలి, ఎవరు దీనికి పాల్పడింది, ఎవరు, వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, దీని అంతటికి కారణమైన కారకులను బయటకు తీసుకొచ్చి కదా చేయాల్సిందే. అంతేకాని దీక్షల పేరుతో దీక్ష చేసే ప్రయోజనం ఏంటని చెప్పేసి జనాల ప్రశ్న. ఇప్పుడు మేడం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, భారతీయ జనతా పార్టీ ఏదైతే అపవిత్రత జరిగింది అంటున్నారు కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అసలు జరిగింది ఏంది, ఎప్పటి జరిగింది, ఎప్పటి నుంచి కల్తీ నెయ్యి కలిసింది, ఇదంతా వాస్తవాలు బయటికి రావాలి. వాస్తవాలు బయటకు వచ్చేసి దీని మీద విచారణ జరగాలి, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి, దానికి సంబంధించి దాని పూర్తి స్థాయిలో దాని విచారణ జరగాలి. ఇప్పుడు దాన్ని జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని ప్రక్షాళన ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు మేడం, అది కలితే అది నిజంగా ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. అసలు ఇది ఏంది, అసలు గందరగోళము, ఎప్పుడు కలిసింది, ఏంది కలిసింది అని చెప్పేసి, సార్ పలానా ఈ ప్రేట్ నుంచి ఈ ప్రేట్ వరకు ఇంత జరిగింది, ఈ విధంగా జరిగింది అనేది ఇంతవరకు పూర్తి నిజ నిర్ధారణ కూడా జరగలేదు. కాకపోతే మేము చాలా సీరియస్ గా ఖండిస్తున్నాం ఏంటంటే ఆ సంబంధించిన నెయ్యికి సంబంధించి ఏదైతే కొనుగోలు విషయంలో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అది పక్కకు పెట్టడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. దీంట్లో 80% లేదు, దాన్ని ఎంకరేజ్ చేసేది లేదు. ఎందుకంటే ఆ లడ్డుకున్న పవిత్రత మనకు తెలుసు. తిరుపతి పోయిన అంటే లడ్డు తెచ్చిరా అని ఎవరినైనా అడుగుతాం, మనం ప్రతి ఒక్క భక్తులు అడుగుతాం లడ్డు తీసుకొచ్చారా అని చెప్పేసి. మనం పోయినా కూడా చాలా మందికి ఇస్తాం లడ్డు. కాబట్టి ఆ లడ్డు అనేది వెంకటేశ్వర స్వామికి ఆ దర్శనానికి నిదర్శనం. కాబట్టి ఆ స్వామి వారికి సంబంధించిన దానికి సంబంధించి సరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసిన, ఇక అక్కడ ప్రక్షాళన చేసిన,
భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా మీరు ఉన్నారు. సీరియస్ గానే అమిత్ షా ఉన్నారు, గారు కానీ కూడా ప్రజల్లో విచారణ కనిపించట్లేదు. మీ సీరియస్నెస్ అనేది ఆచరణలో కనిపించట్లేదని కదా ప్రజల ప్రశ్న. లేదు మేడం, అది జరిగిన ఎమ్మటే మా కేంద్ర హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అంశము. దీంట్లో నిజ నిర్ధారణలన్నీ బయటికి రావాలి. దీని మీద ఇంకా కమిషన్ రండి, ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఒక ల్యాబ్ కాదు 3-4 ల్యాబ్లో కూడా మీరు ఇచ్చేసి దీనికి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది మటుకు నిజమైన తేలితే మటుకు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద అంతా కేసులు ఫైల్ చేయాల్సిందే, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ పంపాల్సిందే, జైలు పంపాల్సిందే అని చెప్పేసి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనోభావాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన కాదు, ఇది దేశంలో రకరకాల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు వీళ్ళందరికీ సంబంధించింది. అది ఈరోజు అసలు చాలా పెద్ద ఇష్యూ. అది మామూలు అంత అనుకున్నంత సామాన్య ఇష్యూ కాదు. కాకపోతే దానికి సంబంధించిన వైలెన్స్ జరుగుతూ కూడా మనకి కట్టుకోలేని పరిస్థితి. కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్న వాస్తవాలు ఈరోజు మాట్లాడాలి, దానికి సంబంధించిన ఎంక్వైరీ రోజు చేయాలి. కాబట్టి నిజ నిర్ధారణ జరిగి వాస్తవ రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ బయటపడ్డ రోజు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని ఉద్యమ రూపంగా తీసుకొని మళ్ళీ సరే ఇలాంటి ఫ్యూచర్ లో జరగకుండా ఇలాంటి అసలు ఇప్పటికే మేము మాట్లాడుతున్నాం. అక్కడ మా భానుప్రకాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది, మా బండి సంజయ్ గారు కూడా వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏలేదని కాదు, చాలా సీరియస్ గా దీని ఎంక్వైరీ. మా రాజా సింగ్ గారు కూడా మాట్లాడారు, మా ఎమ్మెల్యే గారు. మేము ఏమంటున్నామంటే దీనికి సంబంధించి ఈ లడ్డూకు సంబంధించిన ఏదైతే ఈ రోజు భక్తులను కన్ఫ్యూజన్ స్టేట్ లోకి నెట్టేసి ఈ యొక్క మనోభావాలను దెబ్బతీసి ఇదంతా జరిగింది. ఈరోజు చాలా అపవిత్రంగా ఫీల్ అవుతారు. దాంట్లో పందిపోగలవడం ఇవన్నీ ఏంది, అవన్నీ అవి ఎంతవరకు వాస్తవాలు? ఈ వాస్తవం అనేది బయటికి రావాలి. సరే ఒరిజినల్ నెయ్యా కాదా, ఇంకేమైనా కలిసిందా, లేకపోతే డాల్డా లాంటి ఏమైనా కలిపిదా, ఏందో అవన్నీ జరగాలి. కానీ ఏకంగా పంది కొవ్వు కలిపి అనేది ఇది చాలా క్షమించరాని నేరం. అయితే ఇది వాస్తవా కాదని తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని తేల్చిన తర్వాత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా సీరియస్ గా ఈ విషయంలో మాట్లాడారు. సరే పవన్ కళ్యాణ్ గారు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వారు నిజంగా సరే అపవిత్రత జరిగి ఉంటే దానికి ప్రక్షాళనగా వారు దీక్ష చేస్తున్నారు. వారు అంతకుముందు కూడా వారాహి అంటే హిందుత్వాన్ని బాగా పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. ఒక గుడ్ సిగ్నల్. వారాహి మాత యొక్క పూజలు కూడా చేసిన వారు ఈరోజు. కాబట్టి ఈ యొక్క హిందూ దేవతల యొక్క ఆరాధన ఉంటేనే తప్ప ఈ ప్రపంచానికి శాంతి లేదని నమ్మిన ఒక వ్యక్తుల్లో వారు ఒకరు. కాబట్టి వారిలో జరిగిన మార్పు ఈరోజు అలయన్స్ లో మేమంతా పార్ట్నర్స్, దాంట్లో కాదని అనట్లేదు. కాబట్టి వారు చేస్తున్న ఏదైతే ఈ యొక్క హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం, నిజంగా అభినందిస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ చేయట్లేదనడం సమంజసం కాదు మేడం. దీని ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, మేము మాకు బాధ్యత ఉన్నది. దీన్ని ఎందుకంటే అక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకొని ఎంతకైనా దిగజారుతున్న పార్టీలు గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. సో దాంతో పాటు ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటాము, ఎద్దుకు మెడలో గంట కడతాడు రైతు. ఆ గంట ఎగురుతుందని చెప్పేసి ఎద్దు ఎగురితే నాగలి ముందుకు పోతుందా? పోదు కదండి. కాబట్టి ఆ విధంగా మనం తొందరపడడం వల్ల అంటే దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ కానీ నాయకత్వం కానీ తొందరపడితే దేశంలో అల్లకల్లోలం జరిగి శాంతి భద్రతలో విఘాతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద నిజ నిర్ధారణ జరిగి వాస్తవాలు బయటకు రావాల్సింది చాలా సీరియస్ గా చెప్పాం. ఇది మామూలు విషయం గారు. అమిత్ షా గారు దాన్ని మాట్లాడినప్పుడే దాని సీరియస్నెస్ ఏందో మీరు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడే. కాబట్టి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్ గా నిజంగా తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీక్ష చేస్తేనే హిందువుల కోసం పోరాటం చేస్తున్నట్టు, దీక్ష చేయకపోతే హిందువుల కోసం పోరాటం చేస్తున్నట్టు కాదు. భారతదేశం అనే దాన్ని, భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. భారతదేశంలో ఉన్న అందరూ కూడా భారతీయులు అని చెప్పేసి కులాలకు మతాలకు అతీతంగా భారతీయతను ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నది. మేడం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక మతంగా మేము ఎప్పుడు కూడా మన ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా చెప్పింది లేదు. ఇదే సనాతన ధర్మం. మన పుట్టుకతోటి వేద ఋషులందరూ కూడా వచ్చినాయి. మనకు ఒక ప్రాఫిట్ లేకపోతే ఒక జీసస్ ఎవరో ఒకరు, ఒక అల్లానో ఎవరో ఒకరు ఈ మతాన్ని అంటే ఒక గ్రంథాన్ని రాసిన వ్యక్తి కాదు. ఎందుకంటే 3,000 కోట్ల మంది దేవతలు, ఎంతో మంది పెద్ద పెద్ద స్వామీజీలు, ఇదంతా చాలా పెద్ద వ్యవస్థ ఇది. కాబట్టి ఒకరి చేతుల్లో ఇదంతా కాదు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఒక ధర్మంగా మానవుని యొక్క జీవన విధానానికి ఇవన్నీ బోధిస్తుంది. కాబట్టి వీటిని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. అంతేగాని మేము ఒక వ్యక్తికో ఒక భగవంతుడికో సంబంధించింది మనది కాదు. కాబట్టి చాలా పెద్దది. కాబట్టి దీన్ని ఆ యాంగిల్ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని